ఒకరి భూములు మరొకరు దోచుకుంటే ప్రభుత్వానికి చెప్పుకోవాలి కానీ విశాఖలో ప్రజల భూములను VMRDA కాజేస్తే ఎవరికి చెప్పుకోవాలని 200 మంది భూ యాజమానులు లబోదిబోమంటున్నారు. ప్రత్యేకంగా ఏం చేయాలో అర్థం కాక మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయాలని వాపోయారు. మధురవాడ ప్రాంతంలో ఉన్న భూములను 2007లో రైతుల నుండి కొనుగోలు చేసిన యజమానులు స్కామ్ చేసి భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వారితో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే భూ కుంభకోణాలకు అయితే తావుతీస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా VMRDAకి సంబంధించి అయితే ఎప్పటి నుండో కూడా చాలా కాలంగా అయితే ఈ యొక్క భూములకు సంబంధించి నిరాశలు వాళ్ళంతా కూడా వారి యొక్క భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేకపోవడంతో అయితే ప్రస్తుతం దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళతో అయితే మనం అసలు పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది VMRDA భూములకు సంబంధించి? అసలు మీరు ఎటువంటి పోరాటం చేస్తున్నారు? అసలు సమస్య ఏమంటారు? నేను డాక్టర్ శ్రీనివాస్ వర్మ. 2005 to 2009 మధ్యలో బడ్జెటరీ సపోర్ట్ గురించి విశాఖపట్నంలో ఒక 300 ఎకరాల బల్క్ ల్యాండ్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది రైతుల దగ్గర నుంచి. అదంతా కూడా బడ్జెటరీ సపోర్ట్ కోసం 1000 కోట్ల రూపాయలకి బల్క్ ల్యాండ్ అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి కాంపెన్సేషన్ కింద 750 యార్డ్స్ పర్ ఏకర్ చొప్పున గవర్నమెంట్ ల్యాండ్ లోజర్స్ లేఅవుట్ అని ఇప్పుడు మధురవాడ అండ్ రిషికొండ ఏరియాల్లో ల్యాండ్ లూజర్స్ లేఅవుట్ అని 400 ప్లాట్స్ వాళ్ళందరికీ రిజిస్టర్ చేయడం జరిగింది. అన్కండిషనల్ రిజిస్ట్రేషన్. వారి దగ్గర నుంచి మేము ఇప్పుడు ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా కొనుక్కున్నాము. మాకు ఇటువంటి సంబంధము ఈ ల్యాండ్ లోజర్స్తో కానీ ఆ రోజు ఉన్న ఉడా ఆఫీసర్లతో కానీ స్కామ్ జరిగింది అని చెప్తున్న సందర్భంలో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మేమందరం కూడా రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ల్యాండ్స్ ఇన్ ల్యాండ్ లోజర్స్ లేఅవుట్. మీరు గవర్నమెంట్ ఒక విజిలెన్స్ కమిషన్ వేశారు. దాంట్లో మీ IAS ఆఫీసర్లనే తప్పుపట్టి వారి మీద కొన్ని అభియోగాలు మోపారు. అలాగే ఉడా ఆఫీస్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసర్సు, తర్వాత ఉడా ఆఫీస్లో ఉన్న అదర్ పీపుల్ మీద మీరు అభియోగాలు నేర్పారు. తర్వాత రైతులందరూ కూడా ఫ్రాడ్ అని చెప్పారు. అదంతా బాగానే ఉంది. మీరు మీ IAS ఆఫీసర్లందరినీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఓకే చేసి వాళ్ళందరినీ ప్రమోషన్లు ఇచ్చారు. ఆ రోజున్న IAS ఆఫీసర్లని, ఉడా వైస్ చైర్మన్ని. మీరు ఆ రోజున్న ఉడా ఎస్టేట్ ఆఫీసరు అలాగే అదర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా దీని నుంచి విముక్తి కలిగించారు. రైతులందరూ కూడా భూములు అమ్మేసుకొని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నిజంగా స్కామే జరిగి ఉంటే వాళ్ళందరి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పవలసింది. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నది మాకు ఎటువంటి శాలబుల్ రైట్స్ లేకుండా మీరు 22Aలో పెట్టేసి దాన్ని లేఅవుట్ని డెవలప్ చేయకుండా ఊరికే పెగ్ మార్కింగ్ చేసి వదిలేశారు. అదంతా కూడా చాలా మాకు 15 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని దీని నుంచి విముక్తి చేయవలసిందిగా మీ ద్వారా మేము గవర్నమెంట్ వారిని ఉడా వారిని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్, ప్రభుత్వానికి మీరు ఏమైనా ప్రశ్నిస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనిపిస్తుంది? అయ్యా, ఈ స్కామ్లో మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ల్యాండ్ లోజర్స్ అని ఎవరైనా అంటున్నారో వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్న భూములు ఇవి. మాకు పూర్తిగా 100% దీని మీద అధికారాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని ఇంప్లీట్ చేయకుండా అమ్మేసుకుని వెళ్ళిపోయిన రైతుల్ని మీ ఆఫీసర్లని దీనిలో రెస్పాండెంట్స్ కింద చేసి కోర్టు కేసులు నడిపిస్తున్నారు. మమ్మల్ని ఇమ్మీడియట్గా దీంట్లో ఇంప్లీట్ చేయాలి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మా లేఅవుట్ని డెవలప్ చేసి పూర్తిగా మాకు చట్టబద్ధమైన హక్కులు దీంట్లో ఇవ్వాలి. అలాగే ఎటువంటి ముందు చేసే కార్యక్రమాల్లో అంటే ఇప్పుడు ఏదో 1700 ఎకరాలు 1400 ఎకరాలు చుట్టుపక్కలంతా మేము ఉడా ద్వారా ఎక్వైర్ చేస్తున్నాము అంటున్నారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఉడా ఎక్వేషన్లో జరిగిన అన్యాయాలు అక్రమాలు మీరు ఈవేళ చూస్తున్నారు. రేపొద్దున్న ఇవే కార్యక్రమం మీరు ఈ 1700 ఎకరాల్లో కూడా చేయబోతున్నారా? ఆ రైతులను కూడా మీరు ఇబ్బంది పెట్టబోతున్నారా? లేకపోతే మీరు ఏమన్నా పారదర్శకమైన ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకు ఒక ఉదాహరణగా చూపించదలుచుకున్నారా అన్నది మీరు పూర్తిగా డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇది ఇక్కడున్న పూర్తి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క వ్యాపార నిమిత్తంగా వీళ్ళంతా కూడా అప్పట్లో అయితే దాదాపు రైతుల నుండి భూములు కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా VMRDA అప్రూవల్స్ కూడా అప్పట్లో తీసుకోవడం జరిగిందనే విషయాన్ని 2009లో ఏదైతే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా పక్కదో పట్టించే ప్రయత్నం చేసి ఇప్పటికీ కూడా దానికి సంబంధించి కోర్టులో కేసులు వేసి ప్రస్తుతం ఈ యొక్క ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్న వీళ్ళకైతే ఇబ్బందులు కలిగించడానికి అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే భారీ స్థాయిలో దీనికి సంబంధించి విప్లవాన్ని తీసుకొస్తామని అలానే ధర్నాలు రాస్తారోకులు చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.